గట్టిగా. రమేష్, కాఫీ తాగుతావా లేక కళ్ళలో వేసేస్తానా? ఓ, ఉదయం నుంచే ఈ బాంబ్లాస్ట్ ఎందుకురా? నీ కళ్ళకి కాఫీ వేసినా మేలే. ఏంట్రా నిద్రలో కల చూసినట్టు నవ్వుకుంటున్నావు? కలలోనైనా నువ్వు సైలెంట్గా ఉన్నావు, అందుకే నవ్వొచ్చింది. చిలిపిగా. అంటే నిజ జీవితంలో నేను టీవీ సీరియల్లాగా నాన్ స్టాప్ అన్నమాట? టీవీ సీరియల్ కాదు, న్యూస్ ఛానల్. కానీ ఒక్కో న్యూస్ కాస్త బాంబ్లా పేలుతోంది. ఇవాళ అల్పాహారంలో పేసరట్టు, ఉల్లిపాయ కారం పచ్చడి. ఒక గిలాసు నీళ్లు తాగి వావ్, ఇవాళ ఏదైనా ఫ్రెండ్స్ వస్తున్నారా? లేదు, నువ్వే నా స్పెషల్ గెస్ట్. అప్పుడే అర్థమైంది. అంటే నన్ను ఫ్రీగా లంచ్కి బయటకు పంపించే ప్లాన్ లేదు కదా? చూపులు సన్నగా. బయట తింటే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది, ఇక్కడ తింటే లవ్ పాయిజనింగ్. నవ్వుతూ, లవ్ పాయిజన్ కూడా యాంటీడోట్ లేకుండా వస్తుంది? నెమ్మదిగా. రమేష్, పక్కింటి సీతమ్మగారి కోడలు వచ్చిందట. చాలా అందంగా ఉందట. మైక్ ఆఫ్ చేసి, అబ్బా, న్యూస్ ఫ్లాష్ ఇదేగా? నేను చెప్పకపోతే నువ్వు బయటికెళ్ళి చూసేవాడివి. చిలిపిగా, సరే ఒక్కసారి చూస్తా అని వెళ్ళి వస్తే కరెక్టే కదా? గంభీరంగా. వెళ్ళిరా, కాని తిరిగి వస్తావా లేదా అనేది నాకే తెలీదు. రమేష్, మనం షాపింగ్కి వెళ్దాం. గత నెలలోనే కాదా? సీరియస్గా, షాపింగ్ అనేది నెలకి ఒకసారి చేయడానికి కాదు, మనసు వచ్చినప్పుడల్లా చేయడానికి. అయితే నా మనసు డబ్బు చూసి ఫ్రీజ్ అయిపోతుంది. నీ డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కాని నా ఫ్యాషన్ మూడ్ మిస్ అయితే తిరిగిరాదు. తలపట్టుకుని, ఇదేంట్రా డబ్బు కన్నా మూడు విలువ ఎక్కువ? నవ్వుతూ, ఖచ్చితంగా, ముఖ్యంగా నా మూడ్. ఇవాళంతా నువ్వు చాలా మాట్లాడావు. మరి నువ్వు? నేను విన్నాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేసి బుక్కుగా విడుదల చేస్తే భార్యవాణి బెస్ట్ సెల్లర్ అవుతుంది. గర్వంగా. మరి నువ్వు నా ఫస్ట్ ఫ్యాన్ కదా? అవును, కానీ ఆ ఫ్యాన్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ కావాలి. స్మైల్ చేస్తూ, నీకు లవ్ కూలింగ్ ఇస్తే సరిపోతుంది కదా? అవును, ఎందుకంటే నువ్వేనా వైఫై. నీ లవ్ లేకుంటే కనెక్షన్ కట్ అయిపోతుంది. హలో, వీఆర్ ఎక్సైటెడ్ టు షో యు అవర్ నేటివ్ స్పీచ్ కేపబిలిటీస్. చెప్పరిస్తూ, అంతరుచిగా ఉందా? కాదు, కారం ఎక్కువైంది. విస్మయంగా, ఆహా, అంటే నన్ను కన్నీళ్లు పెట్టించే మూడ్ ఇదేనా? చిలిపిగా, లవ్తో కన్నీళ్లు వస్తే బాగుంటుంది, కాని కారం వల్లనైనా సరే వచ్చేసి తీరుతాయి. నవ్వుతూ, అంటే నువ్వు కుకింగ్లో ఎమోషన్ మిక్స్ చేశావు. కారం ఎమోషన్. సుజాత, న్యూస్ చూడాలి. లేదు, నా ఫేవరెట్ సీరియల్ టైం. నీ సీరియల్లో 5 నిమిషాల్లో 50 స్లో మోషన్స్ ఉంటాయి. నీ న్యూస్లో 5 నిమిషాల్లో 50 అబద్ధాలుంటాయి. గెలవలేనని తెలుసుకుని, సరే నీ సీరియల్ చూద్దాం, కానీ నాయిక కంటతడి పెట్టే సీన్ రాకుండా జాగ్రత్త. ఎందుకంటే నీకు కన్నీళ్లొస్తాయా? కాదు, ఫ్లోర్ తడుస్తుంది, జారిపడతాను. రమేష్, నా ఛార్జర్ ఎక్కడుంది? నువ్వు నిన్న రాత్రి కిచెన్లో పెట్టావు. కిచెన్లో ఎందుకు పెడతాను? నువ్వు ఫోన్ ఛార్జ్ చేస్తూనే యూట్యూబ్లో కుకింగ్ వీడియోలు చూస్తావు కదా, అందుకే. సిగ్గు. అవును, కాని నేను చూసింది కుకింగ్ కాదు, షాపింగ్ రివ్యూలు. అదే నా భయం. షాపింగ్ వీడియోలు ఛార్జర్ కంటే కరెంట్ ఎక్కువ తీసేస్తాయి. ఏమిట్రా ఇది? ఇంత రాత్రే ఏం వెతుకుతున్నావు? మజ్జిగన్నం కావాలి. మజ్జిగన్నం ఈ టైంలో? అవును, ఇది లేడీస్ బర్త్ రైట్. మూడొచ్చినప్పుడు ఏదో తినాలి. అయితే నాకు కూడా టీ కావాలి. సరే, నేను మజ్జిగన్నం, నువ్వు టీ, ఇద్దరం కిచెన్లో డేట్. సంతోషంగా. ఈ డేట్ కాస్ట్ తక్కువే, కానీ రుచి ఎక్కువే. రమేష్, నిన్న రాత్రి మనం ఎంత ఫన్నీగా మాట్లాడుకున్నామో. అవును, నీతో ప్రతిరోజూ కొత్త ఎపిసోడ్ లాంటిదే. అయితే నన్ను చూసి బోర్ ఫీల్ అవ్వవా? అస్సలు కాదు, వైఫై కనెక్షన్ లాంటిది. నువ్వు స్పీడ్ తగ్గినా, సిగ్నల్ డ్రాప్ అయినా నేను నీ దగ్గరే కనెక్ట్ అవుతాను. అంటే నేను నీ లైఫ్లో నెట్వర్క్ని. అవును, కాని పాస్వర్డ్ మార్చకపోతే చాలు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.